నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సకల సౌకర్యాలు. పార్కింగ్ ఏర్పాటు పనులను పరిశీలించిన తిరుమల జేఈఓ. అప్పలాయకుంట క్షేత్రంలో ఘనంగా పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ ప్రసన్న వెంకటేశ్వరుని తిరువీధి ఉత్సవం. సకల సదుపాయాలతో ఉపయుక్తంగా ఉచిత వసతి సముదాయాలు. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ సకల సౌకర్యాలు. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ముత్యాల హారతి కైంకర్యంలో తరించిన భక్త శ్రేష్ఠురాలు. ఆధ్యాత్మిక గ్రంథాలతో వెలుగులు పంచిన మాతృశ్రీ తరికొండ వెంగమాంబ. ప్రత్యేక కథనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం తిరుమల రింగ్ రోడ్ ఫేజ్ 3 సమీపంలో సుమారు 1 ఎకరా విస్తీర్ణంలో పార్కింగ్ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు వాహనాల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు జేఈఓ వెంట ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, పోలీస్ శాఖ వారు కలిసి ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు కూడా మొదలుపెట్టి దాదాపు పూర్తి కావచ్చింది. దాంట్లో అత్యంత ముఖ్యమైనది గరుడ సేవకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. గరుడ సేవ రోజు ఎలాగూ గత సంవత్సరాల మాదిరిగా ద్విచక్ర వాహనాల నిషేధము మనకు 27వ తారీఖు గరుడ సేవ కాబట్టి 26 అర్ధరాత్రి నుంచి అంటే 27వ తారీఖు 00 అవర్స్ నుంచి అమల్లోకి వస్తుంది. తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి నిషేధించబడుతుంది. తిరిగి 28వ తారీఖు ఉదయం 8 గంటలకు సమీక్షించి సమయాన్ని ద్విచక్ర వాహనాలను వదిలే సమయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. రమారమి ప్రతి సంవత్సరం కూడా 2000 వాహనాలు ప్రతిరోజు అదనంగా వస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో మనకు గరుడ సేవ రోజు ట్రాఫిక్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలవుతుంది. అందుకు అనుగుణంగా మనము ఇప్పుడు వేస్తున్నటువంటి 3వ ఫేజ్ రింగ్ రోడ్డులో 1 కిలోమీటర్ యొక్క పొడవైన మార్గాన్ని పార్కింగ్ కోసమే అనువుగా ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనివల్ల పోలీస్ శాఖ వారికి ఎంతో ముఖ్యమైన కఠినమైన పరీక్షగా ఉండే ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యను ఎక్కువ భాగం పరిష్కరించినట్లు అవుతుంది. తిరుపతి సమీపంలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం పవిత్రాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. స్వామివారి సేవల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. ఆ విశేషాలు మీకోసం. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య ప్రశాంతంగా కొలువుదీరిన క్షేత్రం తిరుపతి సమీపంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం. భక్త వత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యాలయం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఉత్సవాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శనివారం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కనుల పండువగా సాగిన దేవదేవుడి స్నపన తిరుమంజన సేవను భక్తులు తిలకించి పునీతులయ్యారు. తర్వాత సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులైన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఊయలలో వేంచేపు చేసి నయన మనోహరంగా ఊంజల్ సేవను నిర్వహించారు. తరువాత ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరువీధి ఉత్సవంలో అనుగ్రహించారు. దేవేరులతో కలిసి దేవదేవుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
ఇక శనివారం రాత్రి అర్చక స్వాములు ఆలయ ఆవరణలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య హోమాలను జరిపి పవిత్రాలను ప్రతిష్ఠించారు. సికింద్రాబాద్ నాలా బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి వారికి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీమద్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల స్వామి ఆధ్వర్యంలో డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి డోలోత్సవాన్ని వీక్షించి తరించారు. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న రామతీర్థంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తులకు వేద పండితులు ఆగమోక్తంగా యజ్ఞ యాగాది క్రతువులను జరిపారు. అగ్ని ప్రతిష్ఠ గావించి సుందరకాండ పారాయణం నిర్వహించారు. యాగశాలలో పవిత్ర శుద్ధి చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. దేవాలయ దర్శనం మనల్ని పాపాల నుంచి విముక్తిని చేసే ఓ అద్భుత సాధనం. అందుకే భారతదేశం నిండా ఎన్నో ఆలయాలు, ముఖ్యంగా నదీ తీరాల్లోని ఆలయాలు మన పురాతన సాంస్కృతిక కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నదీ తీరాన ఉన్న ఆలయాలకు ఎంతో చరిత్ర, పురాణ ప్రాశస్త్యం ఉంది. కావేరీ పుష్కరాల సందర్భంగా రామనాథపురంలోని శ్రీ రామేశ్వరాలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. కావేరీ నదీ తీరాన ఉన్న క్షేత్రాలన్నీ పరమాత్ముడి లీలా వినోదాల కోసం ఉద్భవించినవే కావడం విశేషం. అసలు కావేరీ నది పుట్టుకే ఓ అపురూపం. సప్త నదుల్లో ఒకటిగా ప్రసిద్ధి పొంది దక్షిణ గంగా, కర్ణాటక జీవనాడిగా వర్ధిల్లుతున్న కావేరీ నది ప్రస్థానం తల కావేరిలో ప్రారంభమై భాగమండలాన్ని చేరి కన్నిక, సుజ్యోతి నదుల్ని కలుపుకుని కొడగును దాటి రామనాథపురం వైపు సాగే కావేరి తాను ప్రవహించిన ప్రదేశానంతటికీ పచ్చదనాన్ని ప్రసాదించింది. అందరి జీవితాలకు ప్రాణప్రదమైంది. రామనాథపురానికి ఒకనాడు రామేశ్వరపురమని, వాసవపురమనే పేర్లు ఉండేవి. హసన్ జిల్లాలోని అరకులగూడు సమీపంలో ఉంటుంది రామనాథపురం. నయన మనోహరమైన కావేరీ నదీ తీరంలోని రామనాథపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో చతుర్యుగమూర్తి శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. శ్రీ రామేశ్వర స్వామి ఆలయాన్ని హోయసల రాజులు నిర్మించారు. హోయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారనడానికి గుర్తుగా ఆలయ ప్రాకారంపై శరభాన్ని అంతం చేస్తున్న యువకుడి శిల్పం అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత కాలంలో అధికారానికి వచ్చిన పాలేగాళ్లు ఈ సన్నిధిని మరింత అభివృద్ధి చేశారు. ఈ దేవాలయ రాజగోపురాన్ని దాటగానే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో 36 శివలింగాలను దర్శించవచ్చు. వరుసగా ఉన్న ఈ శివలింగాల ముందు నందీశ్వరులను కొలువుదీర్చిన తీరు చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలెగాళ్లందరూ ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. 36 శివలింగాలను దర్శిస్తూ శివ మంత్రాన్ని పఠిస్తూ ఈ దేవాలయానికి 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే 108 శివలింగాలను దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. చతుర్యుగ రామేశ్వర దేవాలయ ప్రాంగణంలోని 36 శివలింగాలను దర్శించిన తరువాత అక్కడి స్తంభంలో వెలసిన సుందర గణపతిని దర్శించి నమస్కరించి సకల విఘ్నాలను పరిహరించు స్వామి అని భక్తులు ప్రార్థిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఆదిగురు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించి పూజించిన శ్రీ ఇంద్రాక్షమ్మ, శ్రీ విశాలాక్షమ్మ వార్లను దర్శించవచ్చు. శ్రీ ఇంద్రాక్షమ్మ వారి సన్నిధిలో గ్రహ దోషాల నివారణ కోసం శ్రీ శంకరాచార్యులు రాగితో చేయించిన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు
స్థల పురాణం ద్వారా తెలియవస్తోంది. శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తి. ఆయన చూపిన మార్గం ఎన్నటికీ అనుసరణీయం. రావణవధ వల్ల కలిగిన దోషం నుంచి విముక్తమవడానికి శ్రీరామచంద్రుడు దక్షిణాపదంలో ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందుకే రామలింగేశ్వరాలయాలు మనకు వందల కొద్దీ కనిపిస్తాయి. బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తం చేసే అపురూప శివాలయాలు ఆదర్శ పురుషుడు రాముడికే కాదు, సామాన్య భక్తులకు ముక్తిదాయకంగా భాసిల్లుతున్నాయి. ఇక రామనాథపురంలో చతుర్యుగమూర్తి అయిన శ్రీరామేశ్వర స్వామి వారిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కృతయుగంలో సంవర్తకపురిగాను, త్రేతాయుగంలో వాసవపురిగా, ద్వాపరయుగంలో వహ్నికాపురిగా, కలియుగంలో రామనాథపురంగా ప్రసిద్ధి పొందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తరువాత బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఈ ప్రాంతానికి వస్తారు. అప్పుడు ఒక పొదలో ఉన్న శివలింగాన్ని గమనించిన శ్రీరామచంద్రుడు ఆ లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించగా అప్పటిదాకా వాసవపురి పేరుతో ఉన్న గ్రామం రామనాథపురంగా ఖ్యాతి గడించింది. అలాగే రామేశ్వర స్వామి సన్నిధానంలో హనుమంతుడు పూజించిన శివలింగం హనుమంతేశ్వరుడిగా ప్రసిద్ధి పొందింది. రామేశ్వరుని దర్శనం తరువాత భక్తులు హనుమంతేశ్వరుణ్ణి దర్శించి పునీతులవుతారు. రామనాథపురంలోని కావేరీ నదీ తీరంలో ఉన్న చతుర్యుగ శ్రీరామేశ్వర స్వామిని దర్శించిన తరువాత భక్తులు దర్శించుకునే మరో అపురూప ఆలయం శ్రీ లక్ష్మణేశ్వర ఆలయం. శ్రీ లక్ష్మణేశ్వరుని దర్శించుకున్న తరువాత భక్తులు ఈ ఆలయంలో బ్రహ్మ, కాలభైరవ, సూర్య, వీరభద్రస్వామిని దర్శించుకుని తరిస్తారు. దేవాధిదేవతల సంగమ స్థలంగా ఈ లక్ష్మణేశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం గోడలపై రామాయణంలోని కొన్ని ఘట్టాలను చక్కగా మలిచారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన రామనాథపురంలో పుష్కరాల సందర్భంగా తీర్థ స్నానం చేసి పుణ్యప్రదమైన దేవాలయాలను దర్శించి భక్తులందరూ పునీతులమవ్వాలని భావిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కర్నూలు నగరంలోని శంకర్ బాగ్లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శనీశ్వర స్వామివారి ఆలయం భాద్రపద మాసం శనివారం ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి కవచధారణ, వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలు, శతనామావళితో కైంకర్యాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని రజత కవచం, స్వర్ణాభరణాలతో స్వామివారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సువాసినులు శ్రీ లక్ష్మీ అష్టోత్తరాలను పారాయణం చేస్తూ సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం సర్వఫలప్రదం. ఆ స్వామిని క్షణకాలం దర్శించగలిగితే చాలు, తమ కష్టాలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఇలా విచ్చేసిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన వసతులను కల్పించింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ యాత్రికుల ఉచిత వసతి సముదాయాలలో కల్పించిన సౌకర్యాల పట్ల శ్రీవారి భక్తుల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి ఎందరో భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఉచితంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. ఇందులో భాగంగా 1998వ సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొదటి ఉచిత వసతి సముదాయాన్ని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో ప్రారంభించారు. వీటిని పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ గా కూడా పిలుస్తారు, పిఎస్సిగా కూడా పిలుస్తారు. అనంతర కాలంలో మాధవ నిలయంలో మరో ఉచిత సముదాయాన్ని
భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఉచిత వసతి సముదాయాలలో కల్పించిన సౌకర్యాలు భక్తుల్లో మనోల్లాసాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో టీటీడీ యాత్రికుల ఉచిత సదుపాయాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు ఈ వసతి సముదాయాలలో అందుబాటులో ఉన్న లాకర్ వివరాలు టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా భక్తులకు తెలియజేస్తూ ఉంటారు. నేడు ఆయా వసతి సముదాయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను మనము తెలుసుకుందాం. పిఏసీ 1 తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం సమీపంలో పిఏసీ 1గా పిలువబడే ఉచిత సముదాయం అందుబాటులో ఉంది. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో ఉన్న పిఏసీ 1లో సుమారు 1200 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా ఈ లాకర్ను భక్తులు ఉచితంగా పొందవచ్చు. లాకర్ పొందిన భక్తులకు చాప, దుప్పటి అందజేస్తారు. భక్తులు స్నానాలు చేయడానికి వేడినీటి సౌకర్యంతో కూడిన బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. 4 హాళ్లతో కూడిన ఈ సముదాయంలో కళ్యాణకట్ట కూడా ఉంది. ఇక్కడ వసతి పొందిన భక్తులు ఉచితంగా తలనీలాలు సమర్పించుకునే సదుపాయం కల్పించారు. భక్తులకు త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా జలప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిఏసీ 2 తిరుమల జీఎంసీ టోల్గేట్ సమీపంలోని మాధవ నిలయంలో పిఏసీ 2 నెలవై ఉంది. ఇది తిరుమలలో అతిపెద్ద ఉచిత వసతి సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సముదాయంలో 9 విశాలమైన హాళ్లు, సుమారు 3325 లాకర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఎటువంటి కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ సముదాయంలో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఇక్కడ ఉచిత అన్నప్రసాదం కూడా అందజేస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే భక్తులు చికిత్స పొందేందుకు ప్రథమ చికిత్సా కేంద్రం కూడా అందుబాటులో ఉంది. పిఏసీ 4 తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదాన భవనంలో పిఏసీ 4 భక్తులకు అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న పిఏసీ 4పై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఉచిత వసతి సముదాయంలో చక్కని ఏర్పాట్లను తీర్చిదిద్ది ఈ సముదాయానికి భక్త నివాస్గా పేరు మార్చారు. ఇక్కడ భక్తులు తమ లగేజీని భద్రపరుచుకుని విశ్రాంతి పొందే సౌలభ్యం కూడా కల్పించారు. ప్రధాన కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించి ఇక్కడే స్నానం చేసే వీలు కల్పించారు. అలాగే భక్తులు తమ సెల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఏడుకొండలవాడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వసతి సౌకర్యాలను కల్పిస్తూ ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 77026222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో వేంచేపు చేసి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం తిరుచిపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో పరవశులయ్యారు. భక్తజన ప్రియుడు తిరుమల శ్రీవారు ఏ స్థితిలో, ఏ వేళలో, ఏ ప్రదేశంలో అయినా ఒక్కసారి మనసారా స్మరిస్తే కరుణామృతాలను కురిపించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి సేవలో తరించిన ఎందరో భక్తవరేణ్యుల జీవిత గాథలు నేటి తరాలకు తరగని భక్తి ఆణిముత్యాల హారంగా వెలుగొందుతున్నాయి. అలా శ్రీనివాసుడి కైంకర్యంలో తదాత్మ్యం చెందిన ఓ మహాభక్తురాలు
వేల సంకీర్తనలు రచించిన కవయిత్రి, సామాజిక వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్త్రీమూర్తి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నేటి ఆధ్యాత్మిక విశేషాలలో భక్తి లోకంలో ముత్యాల దీపంగా వెలిగిపోతున్న శ్రీవారి మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర వివరాలను తెలుసుకుందాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడిని కొండంత భక్తితో సేవించి తరించిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లాలోని సత్యప్రమాణ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న తరిగొండలో 1730వ సంవత్సరం మంగమాంబ, కృష్ణయామాత్యుల పుణ్యదంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహంతో తిరుమల చేరుకున్న వెంగమాంబ తర్వాత కాలంలో శ్రీవారి సేవలో తనను తాను అర్పించుకున్న తీరు ఆద్యంతం భక్తి సుగంధ మందారమాల, అంతులేని ఆధ్యాత్మికతకు వన్నె తెచ్చే ముత్యాల మణిహారం. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తరిగొండ వెంగమాంబ జీవితం ఆశాంతం శ్రీవారి భక్తులకు ఎన్నో దివ్యగాథల్ని తెలిపే ఓ చిరస్మరణీయ గ్రంథంగా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోదాదేవి తర్వాత స్వామి కైంకర్యమే తన యావదాస్తిగా భావించి వేల సంకీర్తనలతో తిరుమలేసిని కీర్తించి ఆయనలోనే ఐక్యమైన మహాసాధ్యమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. 10 ఏళ్ల వయస్సులోనే బాల్య వివాహం బలవంతంగా చేయగా తనకు తానుగా శ్రీవెంకటేశ్వరుడే తన నాథుడని ధైర్యంగా తెలిపిన ధీర వనిత వెంగమాంబ. ఎందరో గురువుల ప్రోత్సాహంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ 18 పుస్తకాలను రచించింది. తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలను ఆమె రచించినట్లు చరిత్ర. తాళ్లపాక అన్నమయ్యను ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఇక తరిగొండ వెంగమాంబ ముగ్ధ మనోహరుడికి అత్యంత మురిపెంగా సమర్పించిన ముత్యాల హారతితో పాటు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి లాలిపాటను ప్రతి నిత్యం శ్రీవారికి నిర్వహించేలా ఆ సత్సంప్రదాయ కైంకర్యాన్ని టీటీడీ నేటికి కొనసాగిస్తోంది. ఆనాటి కాలంలోనే ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి, అన్నదాన కైంకర్యానికి నాంది పలికిన మాతృమూర్తి వెంగమాంబ. ఆమె సేవలకు ముగ్ధులైన ఎందరో జమీందార్లు, పాలెగాళ్లు, గ్రామస్తులు అన్నదాన వితరణకు దానపత్రాలు సమర్పించడం ఆమెలోని సామాజిక నిరుపమాన సేవా నిరతికి దర్పణంగా నిలుస్తోంది. అందుకే తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగే భవనానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం అని నామకరణం చేశారు. ఇక తరిగొండ వెంగమాంబ రచనలపై పరిశోధనలు నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేకంగా తరిగొండ వెంగమాంబ వాన్మయ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆ మహాభక్తురాలి చిరస్మరణీయ జ్ఞాపకాలను నేటి తరాలకు అందజేస్తోంది. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆంతరంగిక భక్త శిరోమణుల్లో అన్నమయ్య తరువాత తరిగొండ వెంగమాంబది స్థానం. ఆమె అన్నమయ్య తరువాత 3 శతాబ్దాల తర్వాత ఏర్పడినప్పటికీ, తిరుమల చేరినప్పటికీ కూడా అన్నమయ్యతో సమానమైనటువంటి కైంకర్యాన్ని, స్వామి యొక్క ఆదరాన్ని చొరగొన్నటువంటి మహామహిళామణి, పరమయోగిని 18 పుస్తకాలు రచించింది. తరిగొండలో 5, తిరుమలలో 13, మొత్తం 18. ఇంకా అడపాదడపా ఎన్నో ఆచరణలు చేసినారు. తర్వాత యోగిని. ఇంకొకటి విశేషం ఏంటంటే తెలుగు సాహిత్యంలో అక్షరాల రూపంలో సరస్వతి సాక్షాత్కారాన్ని పొందిన ఏకైక మహిళా మహాకవయిత్రి తరిగొండ వెంగమాంబ. అదేవిధంగా తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద వెంగమాంబ విగ్రహాన్ని నెలకొల్పింది. శ్రీవారినే తన భర్తగా ప్రకటించుకుని జీవిత పర్యంతం ఆ స్వామి సేవలో, నామస్మరణలో తరిస్తూ మహానుభావత్వాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక దైవత్వాన్ని ఆవిష్కరించిన భక్త శ్రేష్ఠురాలు తరిగొండ వెంగమాంబ. 1817వ సంవత్సరం శ్రావణ శుద్ధనవమి రోజు వెంగమాంబ శ్రీవెంకటేశ్వరుడిలో ఐక్యమవుతూ సజీవ సమాధి చెందారు. అద్వితీయ యోగత్వాన్ని, అమూల్య జ్ఞాన వైరాగ్యాన్ని భక్తకోటికి మార్గనిర్దేశంగా అందించిన తరిగొండ వెంగమాంబ భక్తితత్వానికి గుర్తుగా తిరుమలలో టీటీడీ నిర్మించిన
వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం దర్శించవచ్చు. ఏటా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి వర్ధంతి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున తరిగొండ వెంగమాంబ బృందావనానికి శ్రీవారి పుష్పమాలలతో పుష్పాంజలి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. సప్తగిరిల్లో నెలవైన తిరుమలేశుడి సేవలలో అమూల్యమైన సేవగా నిలిచిపోయిన ముత్యాల హారతిని మనందరికీ పరిచయం చేసిన తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని మనము దర్శిద్దాం, శ్రీనివాసుడి నామస్మరణలో ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన నూపూర్ ఫైన్ ఆర్ట్స్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్యం వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. మధురం మాలా మధురం యమునా మధురం వీచి మధురం సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేర్ అఖిలం మధురం గోపీ మధురం లీలా మధురం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.